రాజ్యమేలగా కొదమ సింహమైనానుండగా ఇవైలో రాజ్యమేలగా యేసు రాకకై నిరీక్షించు సన్నాయని నివారించు కదిలింది క్రైస్తవ సైన్యం గౌరవించింది అపవాది రాజ్యం. హల్లెలూయా. భయపడతాపా లోపల బాబే ఎత్తిస్తున్నా ఎంతసేపు తీయాలా బెన్గాడు వచ్చినాడు బెన్గాడు వచ్చినాడు నువ్వు అట్లనే చూడనేది యాది శాంత కాదు నీకు మీ అక్కకు. మళ్ళా నాకు ఏమ్మా ముక్కడక్క నువ్వు నా వద్దు నాకొద్దు బా బొబ్బర్ ముద్దు పెట్టినా ముద్దు పెట్టు నీకులేదే జరుగు ముద్దు పెట్టు ముద్దు పెట్టినా బొబ్బో బొబ్బో ముద్దు పెట్టు ముద్దు పెట్టు అబ్బా సంపాదించిన బాబు సుతక్క ఏం డల్లుగా నువ్వు కనుకుంటా కొంతసేపు చింపుతావు కట్టకట్టని ఇంకా డబ్బుల్ని బీరువాల పెడదాం కదా. ఏ మొగ్గుడు కామెడీ అమ్మా ఈడ వేడి పెట్టి ఉందమ్మా నువ్వే ఇప్పుతూ అదాడ పడింది ఆడ అదా
నాకు పెద్ద బిడ్డ ఉన్నారు పరీక్ష పెద్ద బిడ్డ ఉన్నారు పరీక్ష చూడు తేమా ఏదో డబ్బు చూపి చింపుతావు ఆడుకోకుండా చూడండి ఫ్రెండ్స్, డబ్బులు ఉన్నాయి. వీళ్ళైతే కబడ్డీ కోసం వచ్చారండి. కబడ్డీ ఆడటానికి వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారనమాట. చూసారు కదా. ఇక్కడైతే పొగ వస్తుంది, మనం అటు సైడ్ జరగదు లైట్గా. అబ్బా తోటకి వెళ్ళాడు. ఎంత నైస్ చెప్పే చూడు, తోటకి వెళ్ళాడు అనేసి. ఇదైతే నా పెద్ద మేనకోడలండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్. చూసారు కదా, టుడే అండ్ ఎస్టర్డే. వదిన మీరే పప్పు శనగలు వండించేటోళ్ళు గల. వేరుశనగ అదే బుడ్డలు కదా. వదినెళ్ళు అయితే వేరుశనగ అగ్గిపెట్టెతో సహా కాలుస్తున్నాము, శనగలే కాకుండా. బాగున్నాయి అసలు, అందంగా ఉందండి ఈ వ్యూ. చాలా అందంగా ఉంది, నాకు నచ్చింది. మీ అన్న రాత్రి వరకు వచ్చినాడు. ఎవరి చేనులోన కాసినట్టు వరకు వచ్చినాడు. అవు కదా బా వాటే టాలెంట్ వదిన. పొయ్యిని జరిపేసిన వదిన గారు. సో నేను వదిన పప్పు శనగలు కాల్చుకుంటా ఉన్నాం అన్నమాట. అందరికీ హ్యాపీ మేరీ క్రిస్మస్. అండ్ చూస్తున్నారు కదా మా ఊర్లో పండుగ అయితే ఇప్పుడైతే కబడ్డీ పెడతారు. చాలా బాగా జరుగుతుంది అనమాట. కబడ్డీ కానీ అండ్ డ్యాన్సులు కానీ చాలా బాగా చేస్తారు. సో అందుకు మొత్తం కాంపౌండ్ అంతా సెట్ చేశారనమాట. ఇప్పుడు సెట్ చేస్తున్నారు ఇంకా. సో వేరే వేరే ఊర్ల నుంచి కానీ రాష్ట్రాల నుంచి కానీ వస్తూ కబడ్డీ పోటీలో పాల్గొంటారు కన్ఫామ్గా. సో అందరూ కూడా మన వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే కన్ఫామ్గా మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ.
వరేని ఏంది నాకు కానొస్తలేరు మీరు నల్లగైనారు మీరు మా వదినే కానొస్తుంది సనా కానొస్తుంది మీరు ఇద్దరు నల్లగా ఉన్నారు కానొస్తలేరు ఉన్న జూమ్ చేసి చూపిద్దాం ఉన్న జూమ్లో కూడా కానొస్తలేరునా మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ కబడ్డీ ఈ పాటకి స్టార్ట్ చేస్తే సరిపోవు కదా 3-4 అవుతుంది ఒక్క 15 నిమిషాలు ఇవి బాగున్నాయి ఎత్తుకున్నా 2 నిమిషాలట పప్పు శనగలు అయితే వేపుకున్నామండి ఇలాగా అద్దరిపోయినాయి టేస్ట్ అయితే అద్దరిపోయినాయి ఆయన ప్రార్థన చెప్తున్నాడా తిడుతున్నాడా వీళ్ళు గుడిపాడు వాళ్ళు గుట్టకుండా మా ఎన్న వచ్చింటే బాగుంది కదా అదే పని నిద్ర వస్తుంది నిద్ర అంటే పనుకొని ఎంత రేపన్నా చూడడా లాస్ట్కి పీక్ అనుకుంటుంది మా కుట్టి మాత్రం దాన్ని అదొక చికెన్ అని ముక్క అని తనకు తెలీదు అయ్యయ్యా పండ్లలో ఇరుకుంది నువ్వు మరి పక్క గ్రామాల నుంచి పక్క జిల్లాల నుంచి పక్క మండలం నుంచి చేసిన ప్లేయర్స్ ఎవరైనా మరి చేసి నేను పని తెచ్చిన భోజనాలు సిద్ధంగా ఎవరైనా భోజనం. సో అలాగే ఈ మ్యాచ్ కంప్లీట్ అయిన వెంటనే కొత్తగా ఏమైనా టీమ్స్ వచ్చి ఉంటే కూడా మరి తొందరగా లేట్ చేయకుండా మరి బైక్ పార్టీ దగ్గరకు వచ్చేసి మీ యొక్క టీం నేమ్ నమోదు చేసుకోవాల్సిందిగా కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. ఇది 2 రోజుల టోర్నమెంట్. సో ఈ రోజు రేపు మరి రేపు నైట్ 8 దాకా సరే కంప్లీట్ దాకా కూడా మ్యాచెస్ నడిపించడం జరుగుతుంది కాబట్టి లేట్ చేయకుండా రైట్. మరి భోజనాలు సిద్ధంగా ఉన్నాయంట కాబట్టి ఫస్ట్ ప్లేయర్స్ ఎవరైనా భోజనం వాళ్ళు ఉంటే కూడా వెళ్ళి మరి స్కూల్ దగ్గర భోజనాలు వెళ్ళి స్కూల్ దగ్గర భోజనం కూర్చున్నాం. మరి భోజనం దాత గారు కూడా మరి చక్కగా భోజనం ప్రిపేర్ చేయించారు. జి రాములు గారు.